పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయడం కరెక్టా తప్ప? ఒక చిన్న డిస్క్లైమర్, ఈ వీడియో చేయడానికి నేను 2 months టైం తీసుకున్నాను. దేనికోసం అంటే స్టూడెంట్స్తో, పేరెంట్స్తో అండ్ హాస్టల్ అండ్ స్కూల్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్తో అండ్ అలానే చాలామంది వార్డెన్స్తో వీళ్ళందరితో మాట్లాడాకే నేను అన్ని పర్స్పెక్టివ్స్ని అన్ని విధాలుగా అసలు ఏది మైనస్లు ఏది ప్లస్లు, ప్రతి పనిలో కూడా ప్లస్ మైనస్ రెండు ఉంటాయి, ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు నేను మీ ముందు పెట్టేస్తాను. ఒక్కసారి కొంచెం డీటెయిల్డ్గా డీప్గా కొంత ఓపికగా చూడండి. మీకు ఈరోజు మనం తీసుకునే డెసిషన్స్ ఎంత క్లారిటీగా తీసుకోవాలో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అందరి పర్స్పెక్టివ్స్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్, టీచర్స్ అండ్ కాలేజ్ ఆర్ స్కూల్ అండ్ అలానే ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు నిజంగా పిల్లల్ని ఏ ఏజ్లో అక్కడ అలాంటి హాస్టల్స్లో మనం జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే అసలు అవసరం ఉందా లేదా, లేకపోతే ఏ ఏజ్లో జాయిన్ చేయాలి, ఈ పాయింట్స్ అని క్లారిటీ తీసుకున్నాం. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఒకసారి మనం జనరల్గా ఆలోచిస్తే స్టూడెంట్ వ్యూ నుంచి ఏ స్టూడెంట్కైనా హాస్టల్కి వెళ్ళడం ఇష్టం ఉంటుందా? మేబీ 99% నో. ఆ 1% స్టూడెంట్స్కి ఇష్టం ఉంటుంది. ఎలా అంటే మా ఇంటికంటే హాస్టల్ మేల్ సార్, హ్యాపీగా నేను నన్ను హాస్టల్ అయినా వేసేయండి అనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే తప్పితే. మరి కమింగ్ టు ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయాలనుకుంటున్నారో దేనికోసం జాయిన్ చేస్తారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ కోసం అంటే తల్లిదండ్రులు చెప్పే ఫస్ట్ది ఏంటి అంటే సార్ మా పిల్లవాడు బాగా చదువుకోవాలి. ఈరోజు నేను హాస్టల్లో జాయిన్ చేయడం వల్ల బాగా చదువుతారా చదవరా ఇవన్నీ కూడా మనం పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది బాగా చదువుకోవాలి. రెండోది మా పిల్లవాడు చెప్పిన మాట వినడం లేదు, అందుకని నేను హాస్టల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. మూడోది వాడికి ఇండిపెండెంట్గా వాడు జీవించే శక్తి వాడికి కావాలి సార్, అందుకని హాస్టల్లో జాయిన్ చేయాలనుకున్నాను. ఇవి ఒక కామన్గా 3, మిగతా చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఉండొచ్చు, కానీ చాలా మెయిన్గా అయితే ఇవి 3. ఇవి కాకుండా ఇంకా ఏవైనా ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అండ్ కమింగ్ టు అనదర్ పర్స్పెక్టివ్, ఏదైతే కాలేజెస్ ఆర్ స్కూల్స్. ఇక్కడ ఒక్క చిన్న విషయం, కాలేజెస్, స్కూల్స్, హాస్టల్స్ నడిపేది పిల్లల్ని బాగు చేయడానికే పాడు చేయడానికే? నాకు తెలిసినంత వరకు నేను ఈ మేనేజ్మెంట్స్తో అందరితో మాట్లాడితే నాకు తెలిసింది ఏంటి అంటే పిల్లల్ని ఇంకా అద్భుతంగా బాగు చేయడానికి. రైట్? అంటే ఈరోజు వాళ్ళ పర్స్పెక్టివ్లో పిల్లల్ని చెడిపోయాలని లేదండి, కాలేజ్ వాళ్ళకి స్కూల్ వాళ్ళకి ఇంకా మంచిగా వాళ్ళని బాగు చేయాలనుకుంటున్నారు. రైట్? సరే. అండ్ ఫైనల్లీ హాస్టల్ వార్డెన్స్ అని కూడా నేను చెప్పాను. హాస్టల్ వార్డెన్స్ చెప్పిన కొన్ని నిజాలని నేను మేబీ ఇది వీడియో పరంగా కూడా చెప్పచ్చో లేదో తెలియదు, బట్ నేను ప్రతిదాన్ని స్ట్రెస్ చేయను, పైపైనే లైట్గా చెప్తూ వెళ్తాను, మీరే అర్థం చేసుకోండి. రైట్? మరి ఈరోజు ఇక్కడ నేను ఒక 2 రియల్ కేస్ స్టడీస్ చెప్తాను. ఒకటి నాకు వార్డెన్స్ చెప్పింది, రెండోది ఎవరైతే పిల్లలు హాస్టల్లో జాయిన్ అయ్యి వాళ్ళు కొంత సైకలాజికల్ ఇష్యూస్ ఫేస్ చేసి నా దగ్గరికి వచ్చి ఏదైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఈరోజు నిజంగా హాస్టల్స్ ఇలా జరుగుతుందా అనే క్వశ్చన్ మార్క్ నిజంగా నాకే వచ్చింది ఆ రోజు నేను వాళ్ళతో మాట్లాడుతుంటే. సరే, ఆ పాయింట్స్ అన్ని కూడా ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. కమింగ్ టు పాయింట్ నెంబర్ 1, నేను చూసిన ఒక రియల్ కేస్ స్టడీ చెప్తాను. ఒక స్కూల్కి యాజ్ ఏ స్పీకర్గా వెళ్ళాను. ఆ రోజు అంతా కూడా ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరిగింది. ఈవినింగ్ నేను అక్కడ బయట కారిడార్లో అంతా కూడా చూపిస్తూ ప్రిన్సిపల్ గారు వీళ్ళందరితో కూడా ఇక్కడ ఈ రూమ్స్ ఉంటాయి, ఇవి డ్రాయింగ్ హాల్స్, ఇవి డ్యాన్స్ హాల్స్, ఇవన్నీ చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక ఫస్ట్ క్లాస్ అంటే 6 ఏళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ రోజు వచ్చి మళ్ళీ వాళ్ళని అదే హాస్టల్స్లో అదే స్కూల్లో వదిలేసి వెళ్ళిపోతూ వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ చిన్న పాప పరిగెత్తుకుంటూ పోయి ఆ గేటు పట్టుకొని ఆ గ్రిల్స్ పట్టుకొని ఎక్కెక్కి ఏడుస్తుంది, అమ్మ వెళ్ళొద్దు, అమ్మ వెళ్ళొద్దు, ఇంకాసేపు ఉండు, కాసేపు ఉండు అని. అమ్మ నేను నీతో వచ్చేస్తానని కాదు, కాసేపు ఉండు అంటుంది. అంటే దానికి పాపం ఆ చిన్న బ్రెయిన్ ట్యూన్ అయిపోయింది, ఎట్ట వదిలేసి వెళ్తారు, కనీసం కాసేపు అయినా ఉండమ్మా అని. ఆ మూమెంట్ నాకు ఆ రోజు చాలా బాధను కలిగించింది. ఎందుకంటే నేనైతే చిన్నప్పటి నుంచి నాకు హాస్టల్స్ తెలియదు, అసలు కంప్లీట్గా ఇంట్లో ఉండే నేను చదువుకున్నాను. కానీ ఆ పాపను చూస్తే ఆ పెయిన్ ఏదైతే ఉందో చాలా బాధేసింది. దాని తర్వాత నేను చాలామందితో షేర్ చేసుకుంటే కూడా ఎవరైతే హాస్టల్స్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ పెయిన్ చెప్పడం స్టార్ట్ చేశారు. అభిషేక్ నువ్వు హాస్టల్లో లేవు, మేము ఉన్నాం అని చెప్పి చాలామంది ఈ 2 monthsలో చాలామందిని కలిసాను నేను హాస్టల్స్లో ఉన్న వాళ్ళని కూడా. సరే, ఈ విషయాలని పక్కన పెడితే ఈరోజు నా ఫస్ట్ పాయింట్, హాస్టల్స్లో జాయిన్ చేయడం వల్ల పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటో మనం క్లారిటీగా మాట్లాడుతున్నాం. పాయింట్ నెంబర్ 1, ఈరోజు పిల్లల్ని హాస్టల్స్లో జాయిన్ చేస్తే టైం మేనేజ్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఇంట్లో అయితే వీళ్ళు ఎలానో మన మాట వినరు అని చెప్పి అనుకుని హాస్టల్లో జాయిన్ చేస్తారు, వాళ్ళు టైం టు టైం లేపేస్తారు,
టైం టు టైం క్లాసెస్కి వెళ్ళాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా టైం టు టైం మేనేజ్మెంట్ వస్తుంది, పాజిటివ్. అండ్ కమింగ్ టు సెకండ్ పాజిటివ్, అడాప్టబిలిటీ. ఎటువంటి సిచ్యువేషన్స్కైనా అడాప్ట్ అవ్వడానికి వాళ్ళకి ఒక అద్భుతమైన ఛాన్స్ వస్తుంది. థర్డ్ పాయింట్, ఇండిపెండెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు చాలా ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తారు అండ్ చాలా రెస్పాన్సిబుల్గా కూడా ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ టైంలో ఏదైనా వస్తువులు పోగొట్టు అవన్నీ ఉన్నా కూడా తర్వాత మంచిగా వాళ్ళకి అలవాటు అవుతుంది. కమింగ్ టు ఫోర్త్ పాయింట్, సోషల్ స్కిల్స్. ఎవరితో ఎలా మెలగాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి అనేది కూడా ఎస్, ఇట్స్ ట్రూ. ఇలాంటి పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం చూస్తాం. అండ్ కమింగ్ టు నెగిటివ్స్. ఎటువంటి నెగిటివ్స్ సార్? ఈరోజు వాళ్ళు ఎమోషనలీ స్ట్రెస్ అండ్ లోన్లీనెస్ కూడా గురవుతున్నారు చాలా మంది. ఇక్కడ నేను చెప్పే స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ నేను చెప్పే పాజిటివ్ నెగిటివ్స్ ఏవైతున్నాయో 100 మందికి అందరికి ఇలా జరుగుతుందని కాదు, అలానే ఎవరికి జరగదని కాదు, ఆ మెజారిటీ పీపుల్ని జరుగుతాయి. కాబట్టే ఈరోజు నేను చాలా మందితో మాట్లాడడం అండ్ అలానే ఆన్లైన్లో సెర్చ్ చేసి ఎన్నో ఆర్టికల్స్ చదివిన తర్వాతే ఈరోజు ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను, రైట్? అండ్ ఇందాక మనం మాట్లాడితే నెగిటివ్లో ఫస్ట్ది స్ట్రెస్, ఎమోషనల్లీ అండ్ లోన్లీనెస్. కమింగ్ టు సెకండ్ వన్, ల్యాక్ ఆఫ్ పేరెంటల్ గైడెన్స్. ఏది కరెక్ట్ ఏది తప్పు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే పిల్లలు వింటారు, రైట్? ఇలాంటి టైంలో పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు మనం నిజంగా వాళ్ళని ఏదో స్పై చేయమని నేను చెప్పను, కానీ వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ థర్డ్ పాయింట్, నెగిటివ్ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్సింగ్ బై ద పియర్ ప్రెషర్. ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఎటువంటి ఫ్రెండ్స్తో స్నేహం చేస్తున్నారో కానీ తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతే చాలా మంది ఏమంటారంటే తల్లిదండ్రులు, సార్ మా వాడు 10th వరకు బాగానే ఉన్నారు, ఇంటర్లో కాలేజ్ చేర్చాక ఆ కాలేజ్లో చెడిపోయారంటున్నారు. కాలేజీలో ఎటు చెడిపోతారు? కాలేజీలో టీచర్లు లెక్చరర్స్ చెడిపేస్తారు మీ పిల్లోడిని? కాదు కదా. కాలేజ్లో ఎవరితో అయితే స్నేహం చేస్తున్నాడో ఆ పిల్లవాడి వల్ల చెడిపోయారు అని చెప్పడం కొంతవరకు, 100% అని చెప్పను. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీ పిల్లవాడు అంత అద్భుతంగా చెడిపోయే విధంగా, ఒకరు మాట చెప్తే చెడిపోయే విధంగా మన పేరెంటింగ్ ఉందా? ఇది కూడా క్వశ్చన్ మార్క్, రైట్? అంటే ఈరోజు ఈ పాయింట్స్ అన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఒక పిల్లవాడు చెడిపోయాడంటే తన తప్పు మాత్రం ఒకటే కాదు, చాలా ఏరియాస్లో, చాలా పర్స్పెక్టివ్స్లో కూడా మనం ఆలోచించాలి, రైట్? సరే, ఆ నెగిటివ్ బిహేవియర్ ఏదైతే ఉందో, ఆ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడో అనేది కూడా, వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ అనేది తెలుసుకోవాలి. అండ్ కమింగ్ టు ఫోర్త్ పాయింట్, ఈరోజు ఓవర్లీ డిసిప్లైన్ లీడ్స్ టు స్టబర్న్నెస్. చాలా ఓవర్గా డిసిప్లైన్గా కానీ మనం పెట్టాలనుకున్న పిల్లల్ని అది మొండితనానికి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలుసు, మనం అంటూ ఉంటాం ఏదో ఒక సామెత కూడా, ఏమని, పిల్లి అని చెప్పి రూమ్లో వేసి కొడితే అది పుల్ అవుతుంది అని. ఎగ్జాక్ట్లీ ఈరోజు అలా ఓవర్గా డిసిప్లైన్గా పెట్టాలి అని చూసినా కూడా చాలా ఇబ్బందులు జరుగుతాయి, వాళ్ళు చాలా మొండిగా తయారవుతారు. కమింగ్ టు ఫిఫ్త్ పాయింట్, అదే బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ సబ్స్టాన్స్ అబ్యూస్. దీని గురించి కొంచెం గట్టిగా మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను చాలామంది హాస్టల్ వార్డెన్స్తో మాట్లాడాక, నేను చాలామంది కౌన్సిలింగ్లో ఇలాంటి హాస్టల్ పిల్లలు చూశాక వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు రివీల్ చేయబోతున్నాను. ఫస్ట్ పాయింట్, సబ్స్టాన్స్ అబ్యూస్. అసలు పిల్లలకి ఏదైనా సరే, ఎనీ బ్యాడ్ హ్యాబిట్ అనుకోవచ్చు, అది ఆల్కహాలో, డ్రగ్స్, లేకపోతే స్మోకింగ్, లేకపోతే ఇంకొకటో, ఇవి అలవాటు అయ్యడానికి ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? ఎలా స్టార్ట్ అవుతుందంటే, కాలేజ్లో ఉన్న టీచర్లు, వార్డెన్లు ఎవరైనా అలవాటు చేస్తారా? ఎందుకంటే హాస్టల్కి వెళ్ళిపోయి మా పిల్లలు చెడిపోయారు సార్ అని చాలామంది అన్నప్పుడు నేను విన్నాను. మరి దానికి కారణం ఏంటి అంటే, ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్సే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరితో అయితే తిరుగుతున్నారు. అలా రే ఏం కాదు, జస్ట్ ఒక్కసారి సరదాగా, రే లైఫ్ అన్నాక టేస్ట్ చూడకపోతే ఎట్లరా, తెలియాలి కదా అని చెప్పి పక్కన పిల్లలు వాడిని ఇలా అద్భుతంగా మోటివేట్ చేసి వాడి చేత ఫస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా తీసుకొని ఒక పిల్లవాడి పరిస్థితి ఏమైపోయింది అంటే, ప్రతిరోజు సాయంత్రం ఆల్కహాల్ లేనిదే ఆ పిల్లవాడికి నిద్ర పట్టదు, నైట్ ఎప్పుడెప్పుడు ట్రిగ్గర్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు డౌట్, సార్ ఇవన్నీ హాస్టల్స్ ఎలా దొరుకుతాయి? ఇదే మాట నేను అబ్బాయిని అడిగితే అబ్బాయి చెప్పిన మాట ఏంటంటే, సార్ హాస్టల్స్లో మాకు డే స్కాలర్స్ కూడా ఉంటారు కదా, ఆ డే స్కాలర్స్ వచ్చేటప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర తెప్పించుకుంటాం. అదెలా? కాలేజ్ క్యాంపస్లోకి అసలు ఎలా అలా ఉంటుంది? అలా తెప్పించుకోం సార్. మా ఏదైతే రూమ్ ఉందో పైన ఉంటుంది హాస్టల్ రూము, అక్కడి నుంచి మేమేం చేస్తామంటే ఒక తాడు ఒక కవర్కి కట్టి అందులో ఏదైనా ఒక బరువైన వస్తువు, రాయో లేకపోతే బరువైన వస్తువు వేసి మేము ఆ కిటికీలోంచి అలా బయట ఇసిరేసి ఆ మిగతా తాడు మా కిటికీ కట్టేసి పెడతాము. ఎందుకు అంటే నైట్ 6:30, 7 చీకటి పడిన తర్వాత
మా ఫ్రెండ్ అది గోడ అవతల పడుతుంది కాబట్టి మేము బరువైన రాయితో విసిరేసి అందులో తీసుకొచ్చి ఆల్కహాల్ బాటిల్ పెడతాడు. మరి మీకు డబ్బులు ఎక్కడివి? అదేం సార్ ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు కదా, ఎంత అడిగితే అంత. అలా ప్రతిరోజు ఆల్కహాల్ ఎప్పుడు మేము మళ్ళీ పైకి తీస్తామంటే మా హాస్టల్ వార్డెన్ 11:30-12 గంటలకు పడుకున్న తర్వాత మేము 1 గంట నుంచి ఆల్కహాల్ తీసుకొని రూమ్లో అందరం తాగుతూ నైట్ ఎప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు మేము పడుకుంటాం. మళ్ళీ వచ్చి 5-5:30 కల్లా లేపేస్తారు. లేచేసిపోయి మళ్ళీ మేము ఆ బెంచ్ల మీద వెనకాల పడుకుంటూ ఉంటాం. ఆ స్టడీ అవర్స్లో కూడా చదవము. ఇలా చెప్తూ వచ్చి ఇంకా ఏమేమి జరుగుతాయంటే ఆబ్వియస్గా దాంతోపాటు సిగరెట్లు సార్. అసలు ఇవేమీ లేనప్పుడు కూడా మేమేం చేస్తామంటే అని ఆ అబ్బాయి చెప్పింది నాకు కూడా మొన్నటి వరకు తెలియదు, దీన్ని కూడా ఇలా వాడతారని. అదే సొల్యూషన్ అంట. పైప్స్కి వేస్తారు కదా, మనం ప్లంబర్స్ వాడతారు. ఆ పైప్స్కి వేసే సొల్యూషన్ని కర్చీఫ్ లాంటి దాంట్లో గుడ్డలో పెట్టి దాన్ని ఇలా క్లోజ్ చేసి అని చెప్పి లోపలికి లాగుతారంట. అది విపరీతమైన మత్తిస్తుంది సార్ అన్నాడు. ఒక పక్క బాధపడాలో కోప్పడాలో అర్థం కాని సిచ్యువేషన్ నాకు తను ఈ మాటలన్నీ చెప్తూ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క పాయింట్లో కూడా నాకు తను ఇంకో క్లారిటీ కూడా ఏంటి అంటే, మనం ఈరోజు గంజాయి అంటున్నాం. ఎస్, ఆ గంజాయి గురించి కూడా ఆ అబ్బాయి ఎంత క్లారిటీగా చెప్పండి. స్టూడెంట్స్ గంజాయి దొరుకుతుంది. ఆ అబ్బాయి సార్ ఆ గంజాయి కూడా చాలా రకాలు ఉంటాయి. దాంట్లో బాగా ఫ్రెష్గా గ్రీనిష్ కలర్లో ఉన్నది ఒక గంజాయి, దాని తర్వాత ఇంకొక కొంచెం లైటిష్ కొంచెం డార్క్ గ్రీన్, దాని తర్వాత బ్రౌన్, దాని తర్వాత బ్లాక్ కలర్లో ఉండేది. అదెంత సార్ 500కి 400కి వచ్చేస్తుంది ప్యాకెట్. అదే ఇది అనుకోండి ఫ్రెష్గా ఉండే గంజాయి అనుకోండి 2000 దాకా అవుతుంది. ప్రైజులతో సహా చెప్తుంటే నాకు మైండ్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం రన్ అవుతుందంటే ఏమైపోతుంది పిల్లల జీవితం, రేపు ఇండియా భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ వీళ్ళ అమ్మా నాన్నకు తెలిస్తే భవిష్యత్తు ఏంటి, ఇలా ఇవన్నీ జరుగుతున్నాయి సార్. మరి ఇలా నేను చెప్పినట్టు దయచేసి బయట ఎక్కడా చెప్పొద్దు సార్ అని అన్నాడు. బయట ఎక్కడా నీ పేరుతో లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్స్ పేరుతో కాలేజ్ పేరుతో నేను ఎక్కడా చెప్పను, కానీ ఇలాంటి జరుగుతున్నాయని తెలిస్తే ఫ్యూచర్లో రాబోయే స్టూడెంట్స్ అయినా వాళ్ళ తల్లిదండ్రులైనా జాగ్రత్త పడతారు అనే పాయింట్తో ఈరోజు ఈ లాంగ్ వీడియో తీయడం జరుగుతుంది. మరి దయచేసి మై డియర్, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి హాస్టల్లో ఇలానే జరుగుతుందనో లేకపోతే ప్రతి ఒక్కరు ఇలా చెడిపోతున్నారని కాదు. నేను చూసిన మ్యాక్సిమం కేసెస్లో పిల్లలు చెడిపోవడానికి చాలా ఇలాంటి సిచ్యువేషన్స్ అవుతున్నాయి. అందుకని ఈరోజు పిల్లల్ని ఇందాక మనం పాయింట్ మాట్లాడినప్పుడు ఎప్పుడు పిల్లల్ని ఒకవేళ హాస్టల్లో చేర్పించాల్సిన పని వస్తే ఎప్పుడు జాయిన్ చేయాలి అంటే ఏజ్ పరంగా కాదు, వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ. ఫిజికల్గా ఆల్రెడీ దే ఆర్ మెచ్యూర్డ్ అనుకుందాం, కానీ మెంటల్గా వాళ్ళు మెచ్యూర్డ్గా ఉన్నారా? ఏదైనా తప్పు జరుగుతుంటే ఆ తప్పు నుంచి బయటికి రాగలుగుతున్నారా? లేదు, ఎక్కడైనా తప్పు జరిగే సందర్భం ఉంటే అక్కడ వీళ్ళు తప్పు చేయకుండా నిలబడగలుగుతున్నారా? వాళ్ళ ఫ్రెండ్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా అది తప్పు అంటే తప్పు అని మాట్లాడగలుగుతున్నారా? ఇలాంటివి ఎప్పుడైతే ఉన్నాయో మీ పిల్లలు మెంటల్లీ మెచ్యూర్డ్ ఉన్నట్టు. మీ పిల్లల్ని ఎక్కడ వదిలేసినా మీ పిల్లలు చెడిపోరు, మంచి దారిలోనే ఉంటారు. మరి ఇలా ఎప్పుడైతే మీరు ఒక దగ్గర హాస్టల్స్లో కానీ దీంట్లో జాయిన్ చేయాలనుకుంటే మాత్రం దయచేసి ఇప్పుడు తీసుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నిటిని కన్సిడర్ చేసి మీరు దీన్ని ఆలోచించండి. అంటే ఈరోజు నేను జాయిన్ చేయమని చెప్పడం లేదు, వద్దని చెప్పడం లేదు, కానీ ఎలా ఉంది పరిస్థితి ఈ రోజుల్లో అనేది మీ కళ్ళ ముందు పెట్టాను. ఇప్పుడు మీరు అడగచ్చు నన్ను, మరి అభిషేక్ నువ్వైతే ఏం చేస్తావు యాజ్ ఎ పేరెంట్గా అంటే, ఎస్ ఈరోజు నేను ఒక పేరెంట్, నాకు కూడా ఒక కొడుకున్నాడు. మరి నా కొడుకునైతే నేను ఎలా చేస్తానని ఇందాక లాస్ట్ చెప్పిన ఎగ్జాంపులే. మన హాస్టల్లో జాయిన్ చేయకూడదు అనేది కాదు, హాస్టల్లో జాయిన్ చేస్తానని కాదు, వాడికి ఆ మెంటల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాడిని నేను హ్యాపీగా వదిలేస్తాను. అప్పటి వరకు పిల్లల్ని చాలా జాగ్రత్తగా మీరు ఒక కంట కనిపెడుతూ ఉండాలి, లేకపోతే వాళ్ళ జీవితం నాశనం అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు ఇలాంటి విషయాల్ని ఎంత లాంగ్ వీడియో చేసిన తర్వాత ఎవరైనా చూస్తారో లేదో అని నేను అసలు అనుకోవడం లేదు. ఒక్కరు చూసినా చాలు, ఒక్క పిల్లవాడి జీవితం బాగుపడినా చాలు, ఈ వీడియోకి న్యాయం జరిగినట్టు. మరి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి వీడియోలు ఎవరెవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా, ఖచ్చితంగా షేర్ చేయండి. మీ సైడ్ నుంచి ఒక 10 మందికి అవేర్నెస్ని పెంచండి. మీరు కూడా కింద ఏమైనా నాకు చెప్పాలనుకుంటే ప్లీజ్ కామెంట్, ఖచ్చితంగా మీ కామెంట్స్ చదువుతాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అభిషేక్ సింగంశెట్టి, సైకాలజిస్ట్, థెరపిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్.